ప్రజలు ఖచ్చితంగా ప్రజలు అడుగుతున్నారు ఇది. ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి శివశంకర్ గారు ఇప్పుడు ఏదైతే ప్రతిపక్షాలు సరే వాళ్ళు రాద్ధాంతమా లేకపోతే నేను మా శ్రీనివాసరావు గారు అన్నట్టు వాళ్ళకి అసలు ఉండే అర్హత లేదని నేను అన్నగాని వాళ్ళు ఎవరైనా ఎక్కడన్నా ఉండొచ్చు, వాళ్ళు చేసే రాజకీయాలు పోరాటాలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి చాలా క్రిస్టల్ క్లియర్గా వార్నింగ్ ఇచ్చారు. చట్ట ప్రకారం మీరు ఏదైతే తప్పులు చేశారో వాళ్ళందరూ కూడా రేపు వరుసగా లైన్లో నిలబడి సమాధానం చెప్పాల్సిందే అని. కానీ ఆ విషయంలో డిలే అవుతున్నట్టు నాకు అనిపిస్తోంది. మీకు అనిపిస్తోందా? అంటే ఒకటి మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది ఋషి గారు. చట్ట ప్రకారం చట్ట ప్రకారమే చేయాలి కదా, ఇల్లీగల్ ప్రకారమే మేము చర్యలు తీసుకుంటా ఉన్నారు. గతంలో ఏం చేశారు అని అంటే చట్టాన్ని వాళ్ళు గౌరవించలే, వేరే చట్టం ఫాలో అయ్యారు. వాళ్ళు భారత రాజ్యాంగాలు చట్టాలు ఫాలో కాలేదు కాబట్టి ఎవరికైనా అనిపిస్తే ఏమనిపిస్తుంది, డిలే చేస్తుంది కూటమి ప్రభుత్వం అనిపించవచ్చు గాక, కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే గతంలో కేసు అరాచకంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేవారు, ఫైల్ చేసి ఇమీడియట్ గా 1 day బిఫోరే అన్ని తీసుకెళ్లి లోన్ వేసేసేవారు. 41A నోటీసు కూడా ఇచ్చేవారు కాదు. అందుకని చట్ట ప్రకారం అనేది మెన్షన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ. చట్ట ప్రకారం ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఉంది, ఆపర్చునిటీస్ బీయింగ్ హెరిడ్ ఉంది. ఇవన్నీ మనము ఫాలో అవ్వాలి. వాళ్ళు చేసినట్టు వాళ్ళు చేసింది ఒక అరాచకం, అది ఒక లా కాదు. ఆ లాలెస్నెస్ ని ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు, చంద్రబాబు నాయుడు గారు అసలు ఒప్పుకోరు. ఇప్పుడు దాని ప్రకారము చట్టానికి ఎవరు అతీతులు కాదు, ఎవరు చుట్టాలు కాదు, అన్నీ తేలుతాయి, నిగ్గు తేలుతాయి. ప్రతి ఒక్కడు కూడా దానికి సమాధానం చెప్పాలి. వాళ్ళకి బిఫోర్ టేకింగ్ యాక్షన్ మనం కొన్ని అవకాశాలు ఇవ్వాలి. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ సహజ సూత్రాలు పాటించాలి ఋషి గారు. ఆ ప్రకారమే వెళ్తుంది తప్ప కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద క్షమా దయ జాలి ఏం లేదు. సో ఇదేమి రివెంజ్ పాలిటిక్స్ లోకి అధికారం రాలేదు అనేది ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు పెట్టాల్సిన ప్రధానమైన ఫోకస్ మీరన్నట్టు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, తర్వాత ఎలా డెవలప్ చేయాలి, పెట్టుబడులు ఎట్లా తీసుకురావాలి, ఉద్యోగాలు కల్పన ఎలా చేయాలి, కేంద్రం నుంచి డబ్బులు ఎలా తెచ్చుకోవాలి, ఇది పెద్దది. పక్కన నిజంగానే ఎవరైనా తప్పు చేస్తే దే షుడ్ బి ఆన్సరబుల్, దాన్ని కూడా దే షుడ్ బి అకౌంటబుల్, దాన్ని కూడా వదిలేయడానికి లేదు. అంతే కదా రఘునాథ్ బాబు గారు? అవునండి. ఇప్పుడు ఋషి గారు ఇప్పుడు తప్పు జరిగిందనే దానిలో పెద్ద డౌట్ లేదు, ప్రజలు కూడా తీర్పు స్పష్టంగా ఇచ్చారు. కానీ దానికి ఎంక్వైరీ చేయాలి, ఆధారాలు కావాలి. ఆధారాలు లేకుండా మనం గబాల్ని హేస్టీగా చేస్తే అప్పుడు జనతా పార్టీ ఇందిరాగాంధీ అది చేసినట్టు అవుతుంది. అంటే 3 సంవత్సరాలు మళ్ళీ ఇందిరాగాంధీ 2 ఏళ్ళని వచ్చేసింది కదా. అలా హేస్టీగా ఉండకూడదు. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి పూర్తి పరిపాలన అనుభవం ఉంది. ఆయన అది ఒక పక్కగానే చేస్తారు. అంటే ఎన్నికల క్యాంపెయినింగ్ టైంలో ఒకసారి నేను కొద్దిగా వెనక్కి వెళ్తున్నా, లోకేష్ గారు రెడ్ బుక్ గురించి మాట్లాడినప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించినప్పుడు కానీ, పవన్ కళ్యాణ్ తనదైన సహజ శైలి ఆవేశంతో ఒక హెచ్చరించిన తీరు కానీ చూస్తే ఇమ్మీడియట్గా పవర్లోకి వచ్చిన వెంటనే గతంలో మీకు తమిళనాడు రాజకీయాలు ఉండేవి చూసారా, పార్టీ అధికారం మారగానే ఎట్లా ఉండేది, ఆ స్థాయిలో ఈసారి ఉండబోతుందేమో ఆంధ్రప్రదేశ్లో అన్నట్టుగా చాలా విశ్లేషణలు జరిగాయి. బట్ ఇట్స్ క్వైట్ కీప్గా ఉన్నట్టు అనిపిస్తోంది ఇప్పుడు. అట్లా ఉండవండి. ఇప్పుడు ఎన్నికలప్పుడు అవన్నీ అంతా కేడర్ను ఉత్సాహపరచడానికి, కొంచెం అవతల తప్పులు చేయకుండా అడ్డుకోవడానికి అలాంటివన్నీ మాట్లాడతారు. కానీ అధికారంలోకి వచ్చినాక బాధ్యతాయుతంగా ఉన్నప్పుడు ఏదైనా చర్యలు తీసుకోవాలంటే దానికి ముందు తగిన ఆధారాలు, సాక్ష్యాధారాలు అవి సేకరించుకోవాల్సిందే. దానికి చేయాలంటే ఎంతో డీప్ ఎంక్వైరీ చేయాలి, ఆ ఫైల్స్ అన్ని స్టడీ చేయాలి. ఒకటి మాత్రం గ్యారంటీ, ఆయన అదేంటి ఎన్నో తప్పులు చేసి ఎలా బయటపడాలో అవన్నీ తెలిసిన వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా. కాబట్టి వీలైనంత వరకు అయినా దొరుకుతారులేండి, ఎటువంటి దొంగలైనా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో చోట దొరుకుతారు. కానీ ఆ జాగ్రత్తలు తీసుకునే విలువ కూడా ఉంది అని కూడా చెబుతున్నాను నేను. ఇప్పుడు మీరు ఆ పాయింట్ రేస్ చేశారు కాబట్టి, అంటే
ఇవాళ రాష్ట్రం అభివృద్ధికి చాలా కారకాలు చాలా కారణాలు ఉంటాయి. అదేంటంటే గత ప్రభుత్వం ఎంతవరకు దాని మీద ఫోకస్ పెట్టింది, చేయలేకపోయింది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చాలా ఎక్కువ ఫోకస్ పెట్టి ఎంతవరకు రీచ్ అవ్వగలుగుతుంది అనేది. ఇందాక ఇప్పుడు బీజేపీ గత 5 ఏళ్ల పాలనలో ప్రభుత్వం విధ్వంసం చేస్తోందని అనేకసార్లు తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన, బీజేపీ అప్పటికే మిత్రపక్షాలుగా ఉన్నాయి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, మీ పెద్దల దృష్టికి తీసుకొచ్చినా కూడా ఎక్కడో కొంత, ఇది చిన్న బ్రేక్ తర్వాత మీ దగ్గర నుంచి ఆన్సర్ తీసుకుంటాను, మీ దగ్గర నుంచి శివశంకర్ గారి దగ్గర నుంచి కూడా, ఎంతో కాస్త చూసి చూడనట్టు కాస్త ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వదిలేయడం వల్లే ఈ రోజు వికసిత ఆంధ్రప్రదేశ్కి రీచ్ అవ్వడానికి ఆలస్యం అవడంలో అది కూడా ఒక కారణం అవబోతోందా అనేది బ్రేక్ తర్వాత మాట్లాడదాం. షార్ట్ బ్రేక్.